హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సొంత ఆస్తులున్న వారికి షాక్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆధార్తో ఆస్తుల అనుసంధానం అభిప్రాయాలను తెలపాలన్న హైకోర్టు, పిటిషన్ దాఖలపై నిర్ణయం. ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం అధికారికంగా జరిగే పనులకు ఆధార్ తప్పనిసరి. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులతో ఆధార్ అనుసంధానం జరుగుతుంది. తాజాగా ఆస్తులను కూడా అనుసంధానం చేయాలనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. దీని ద్వారా అక్రమార్కుల బినామీ ఆస్తులు బహిర్గతం అవుతాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఆస్తులకు కూడా ఆధార్ లింకు చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అశ్విని ఉపాధ్యాయ్ అనే ఓ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై హైకోర్టు కూడా మంచి నిర్ణయమని అభిప్రాయపడింది. దేశ పౌరుల స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలను ఆధార్తో అనుసంధానం చేయాలనే దాఖలైన పిటిషన్పై సోమవారం కేంద్రం నుంచి సమాధానం కోరింది కోర్టు. ఇక ఈ పిటిషన్పై కేంద్రం తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ చేతన్ శర్మతో పాటు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ మనీష్ మోహన్ లాల్ కూడా ఇది ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన ధర్మాసనం ఈ అంశంలో 4 వారాల్లో ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్ర ఆర్థిక, న్యాయ, గృహ, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలకు సూచించింది. అయితే అవినీతి, నల్లధనం, బినామీ చెల్లింపులను అరికట్టేందుకు ఆధార్తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తదుపరి విచారణ జూలై 18వ తేదీ నాటికి వాయిదా వేసింది.